హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో సూర్యకాంతం ఇంట్లో తిండిబోతు పనివాడు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చిన్నయ్యపాలెంలో పోలుతోట దుర్గమ్మ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆమెగారు సూర్యకాంతం, ఛాయాదేవి కలగలిసినంత మిశ్రమ లాంటి గయ్యాళి కనుక. దారిన పోయే వాళ్ళని కూడా ఏదో ఒకటి అనకుండా ఊరుకోదు ఆ దుర్గమ్మ. అందుకే ఆ ఊళ్ళో ఆమె నోటికి భయపడని వారంటూ ఉండరు. అలాంటి గయ్యాళి దుర్గమ్మకి పిల్లలు పుట్టలేదు. పోనీ ఎవరి పిల్లలనైనా పెంపకానికి తీసుకుందామా అంటే ఆ వచ్చిన పిల్లలు 4 రోజులు కూడా ఈ గయ్యాళి దుర్గమ్మ దగ్గర ఉండలేకపోతున్నారు. అందుకు కారణం ఆమె రహస్యాన్ని కూడా ఊరందరికీ వినిపించేంత గట్టిగా చెప్తుంది. కనుక ఆమె గొంతుకి ఎవ్వరైనా భయపడతారు. అసలు అణుకువగా సున్నితంగా మాట్లాడమంటే దుర్గమ్మ జాతకంలోనే లేదని చెప్పొచ్చు. అందుకే ఊళ్ళో అందరూ అనుకుంటారు, పాపం ఈ దుర్గమ్మ మొగుడు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాడో ఈ జన్మకి అలాంటి మహాతల్లికి దొరికిపోయాడు అని. అలా దుర్గమ్మ గయ్యాళితనం ఊరందరికీ సింహస్వప్నం అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ ఊరి పూజారిగారు గయ్యాళి దుర్గమ్మ దగ్గరికి వచ్చి భయంగా, అమ్మా దుర్గమ్మగారు. ఏంటయ్యా పొంతులు, ఏంటి ఇలా వచ్చావు? మరేం లేదమ్మా, మన ఊళ్ళో చక్కటి జాతకం కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పారు తమరు. అలాంటి కలిసొచ్చే జాతకులని పెంచుకుంటానని సెలవిచ్చారు, గుర్తుందా అమ్మా తమకి? గుర్తుంది. ఇప్పుడేమంటావు పొంతులు? అబ్బెబ్బే, ఏమీ అనడం లేదమ్మా, కేవలం చెప్పిపోదామని వచ్చానంతే. మీ పాలేరు రామయ్య ఉన్నాడు కదా, అతగాడికి పెళ్లికెదిగిన కూతురు ఒకటి ఉంది. ఆమెకు ఈ మధ్యనే తమ మేనరికంలో ఏదో సంబంధం ఖాయం చేశారు. ఆ పెళ్లికి ముందు ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూపించడానికి నా దగ్గరకు జాతకం తీసుకొచ్చారమ్మా. అప్పుడు చూశాను ఆమె జాతకం. మహా గొప్ప జాతకురాలు ఆ పిల్ల. అలాంటి పిల్ల మీకు వారసురాలైతే మీకు బాగా కలిసొస్తుందమ్మా అంటూ దుర్గమ్మ మీద ఉన్న భయం వల్లో లేక ఇలాంటి శుభవార్త చెప్తే ఆమె ఇచ్చే నజరానాకి ఆశపడు మొత్తానికి రామయ్య కూతురు వల్లి గురించి దుర్గమ్మ చెవిలో పడేసి వెళ్లాడు ఆ పంతులుగారు. ఇంకా అక్కడి నుండి దుర్గమ్మలో ఆశ పుట్టింది. ఎలాగో చిన్నపిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందామంటే 4 రోజులు కూడా నా దగ్గర ఉండడం లేదు తొత్తు కొడుకులు. ఈ పిల్ల పెద్దది కనుక ఆ పిల్లనే పెంచుకుంటానని అడుగుతాను. రామయ్యే కదా ఒప్పుకుంటాడు. అసలు ఆడొప్పుకునేదేంట్లే. అది కాదే, ఆ పిల్ల పెళ్లికెదిగిన పిల్లంట కదా. పైగా వాళ్ళ మేనరికంలో ఏదో సంబంధం కూడా ఖాయం చేసుకున్నారంట. అలాంటప్పుడు ఆ పిల్లని పెంపకానికి అడగడం ఏం బాగుంటుంది చెప్పు? ఒకవేళ మనం అడిగినా వాళ్ళు ఇందుకు ఒప్పుకుంటారా? ఏంటయ్యో, నా ముందే నోరులేస్తాందే. అయినా నిన్ను సలహాలు ఎవరు అడిగారయ్యా? నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు గమ్మునుండు అంటూ భర్త మీద విరుచుకుపడింది. కాసేపటికి తన పాలేరు రామయ్యను పిలిచి తన మనసులో ఉన్న మాటని అతనితో అంది. అందుకు ఆ పాలేరు ఒప్పుకోలేదు. తన కూతురికి పెళ్లి నిశ్చయమైందని, ఇప్పుడు ఆమె విషయంలో నిర్ణయం తన ఒక్కడిదే కాదు అని వియ్యాలవారి మీద వేసి తన అయిష్టాన్ని తెలిపాడు. కాని ఆ మాటకి దుర్గమ్మకి ఒళ్ళు మండింది. ఏంట్రా, ఎవరిని చూసినా పిల్లకి పెళ్లి కుదిరింది అంటున్నారు? నీ పిల్లకి ఎవరైనా రాకుమారుడితో పెళ్లి చేస్తున్నావా ఏంటి? వాడు నీలాగే మరో బికారయ్యుంటాడు, అంతే కదా? అవన్నీ కాదురా, నీ కూతుర్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను. దానికి ఎంత ఖర్చైనా పెట్టి నేనే ఘనంగా పెళ్లి చేస్తాను. ఇది నా నిర్ణయం. నా మాట కాదనగలవా? అంటూ గదమాయించేసరికి ఆ పేద పాలేరు మరో మాట మాట్లాడలేకపోయాడు. చివరికి పాలేరు కూతురు వల్లి గయ్యాళి దుర్గమ్మకి దత్తపుత్రికయింది. నిజానికి దుర్గమ్మ మాట కరుకు కాని ఆమె మనసు మెత్తన. ఈ విషయం కూడా అక్కడికి వచ్చే వరకు వల్లీకి కూడా తెలీదు. ఒకవేళ అలా మెత్తగా ప్రేమ వలకబోసినా అది ముఖం మీద కొట్టినట్టే ఘాటుగా ఉంటుంది, కాస్త మోటుగా ఉంటుంది. అదే ఆమెతో వచ్చిన తంట. అలా పెళ్లి కావలసిన పిల్లని తన పెంపకంలోకి తెచ్చుకున్నాక తమ పనివాళ్లలో ఒక పనివాడు పని మానేశాడు.
ఆ స్థానంలో మరో పనివాడు కావాలంటే ఆ గయ్యాళి దుర్గమ్మ నోటికి భయపడి నరమానవుడెవడూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. అలాంటి సమయంలో నూకయ్య అనే ఒక యువకుడు పనికోసం ఆ ఇంటికి వచ్చాడు. నిజానికి నూకయ్య ఒడ్డూ పొడుగు దిట్టంగా ఉన్న నిండైన విగ్రహమే, కాని అతనికి బుర్ర బుద్ధి కాస్త తక్కువ. అందుకే బండగా మొండిగా చెప్పిన పని చేసుకుపోవడమే కాని బుర్రపెట్టి ఆలోచించే తరహా మనిషి కాదు అతను. అలాంటి నూకయ్యని దుర్గమ్మ పనిలో పెట్టుకుంది. ఎందుకంటే తనకు ఇప్పుడు అవసరం కనుక. చూడబ్బే, నీకు నేను పెద్దగా జీతం డబ్బులివ్వను. మిమ్మల్ని డబ్బులు ఎవరడిగారమ్మగారు? 3 పూటల కడుపు నిండా తిండి పెట్టించండి చాలు. అంతేకాదండమ్మగారు, మధ్యాహ్నం తిన్నాక ఓ గంట కునికేయకపోతే నాకు తిక్క రేగిపోద్ది. అందుకే ఓ గంట నా జోలికి రాకుండా వదిలేయండి. ఏంట్రా, నా ఇంటికి నువ్వు పనికొచ్చావా? నీ కింద నేను పనికొచ్చానా? నాకే కండిషన్లు పెడుతున్నావు. అమ్మా, పాపం చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు, వదిలేయ్. చూస్తే పనులు బాగానే చేసేవాళ్లా ఉన్నాడు, పనిలో పెట్టుకుందామమ్మా అంది. అసలే కోరి కోరి తెచ్చుకున్న యోగజాతకురాలైన కూతురు కావడంతో ఆమె చెప్పగానే దుర్గమ్మ కూడా నూకయ్యని పనిలో పెట్టేసుకుంది. ఇంక నూకయ్య పనిలో చేరాక అతని జోరు చూడాలి. నలుగురు చేసే పని ఒక్కడే చేస్తున్నాడు. ఒకేసారి 4 వడ్ల బస్తాలను నెత్తిన మోసే అంత బలమతంది. అలుపు సలుపు లేకుండా 10 గుండెగల్లోకి బావిలో నీళ్లు తోడే పట్టు అతనిదే. ఇక్కడ ఇంటి పనులు, బయట పనులు, గొడ్ల చావిడి పనులు, అలా అన్ని పనులు నూకయ్య ఆదరగొట్టేస్తున్నాడు. అలా ఉన్న సమయంలో ఒకసారి పూజారి మళ్లీ దుర్గమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారమ్మా? నా వల్ల ఏదైనా పొరపాటు? అలా ఏటి లేదు పంతులు, మా వల్లికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఆ పిల్ల జాతకం చూసి ఎలాంటి పిల్లాడు దానికి మొగుడవుతాడో చెప్పు. ఆ పెళ్లితో దానికి కలిసి రావాలా మాకును అనేసరికి పూజారి పంచాంగంలో చూసి వేళ్లతో ఏవేవో లెక్కలు వేసి భయంగా, అమ్మా, ఈ మాట నేను చెప్పలేను, నన్ను వదిలేయండి. ఏటైంది పంతులో? అమ్మా, అమ్మాయి గారి జాతకంలో కొత్తగా ఒక గండం మొదలైంది. ఆ గండం కారణంగా ఆమెకు పెళ్లి ఖచ్చితంగా జరిగిపోతుంది. కానీ ఆమె భర్త మాత్రం బ్రతకడమ్మా. అంటే ఏటి పంతులు నువ్వనేది? పిల్లకి చక్కటి సంబంధం చూసి చేయలేనా నేను? పిల్ల అచ్చటా ముచ్చట తీర్చలేనా అంటూ దిగులు పడిపోతుంటే ఆమెను సమాధానపరిచే మాట ఒకటి చెప్పాడు పూజారి. చూడండమ్మా, మీ పిల్ల విషయంలో మీ ముచ్చట తీరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏటయ్యా అదే? మొదట గుట్టుగా ఏ పనివాడికో, పనికిమాలినవాడికో మీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయండి. ఎలాగో వాడు చస్తాడు కనుక ఆ తరువాత మీ పిల్లకి మీకు నచ్చిన సంబంధం చేసుకోండి. పైగా అలా మొదటి దోషం పోయాక అమ్మాయి గారి జాతకంలో రాజయోగం ఉందమ్మా. అది మీ కుటుంబాన్ని ఎక్కడికో తీసుకుపోతుందంటే నమ్మండి అంటూ పంతులు చెప్పిన ఉపాయం దుర్గమ్మకి నచ్చింది. కూతురు క్షేమం కన్నా రాజయోగం అనే మాట ఆమెకు ఎక్కువ నచ్చింది. అందువల్లే తన ఇంట్లో పనికి వచ్చిన నూకయ్యతో వల్లికి పెళ్లి జరిపించింది. కాని ఎన్నాళ్లైనా ఆ తొలి అల్లుడు చావడం లేదు. చక్కగా తన కూతురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ పనివాడైన అల్లుడు నూకయ్య, ఏంటి దుర్గమ్మత్త, ఏంటి పంతులు ఏదో గండం అన్నాడు, అందుకే పనివాడితో పెళ్లి చేశాను. తీరా వీడు ఇంకా చావట్లేదు అనుకుంటున్నావా? నేను చావను అత్త. ఎందుకంటే నువ్వు పంతులని భయపెట్టినందుకు వల్లి గురించి చెప్పాడు అప్పుడు. అందుకే నాకు నా మరదలు వల్లికి అయ్యే పెళ్లి ఆగిపోయింది. అది నీ ఇంటికి పెంపకానికి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ అదే పంతులతో నేను అబద్ధం చెప్పించి మా పెళ్లి నీ చేతుల మీదే జరిపించుకున్నాను అంటూ తన స్వార్థం కోసం ఓ పేదరాలి జీవితంతో ఆడుకోవాలనుకున్న దుర్గమ్మ అహంకారాన్ని తలదన్నే తెలివితో వచ్చిన తన ఉద్దేశాన్ని చెప్పడంతో ఇంక చేసేదేం లేక దుర్గమ్మ నోరు మూసుకుంది. తను ఎంతగానో అభిమానించిన తన పెంపుడు కూతురికి
ఆమె భర్తకి పుట్టిన బిడ్డలను సాకుతూ పిల్లలు లేరన్న తన లోటును తీర్చుకుంది ఆ గయ్యాళి దుర్గమ్మ. రేపల్లెలో పరందామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గుణానికి మంచివాడే, కాని వట్టి పిసినారే. వాళ్ళమ్మ పరందామయ్య పిసినారితనంతో వేగలేకపోయేది. పరందామయ్యని బయట ఎవరైనా కొట్టు దగ్గరికి వెళ్లి సరుకులు తెమ్మని అడిగితే కొట్టు దగ్గరికెళ్ళి సరుకులతో పాటు పంచదార కొసరుగా అడిగేవాడు. ఆ కొట్టువాడు కొసరిచ్చే వరకు ఊరుకునేవాడు కాదు. ఆ పంచదార ఇంటికి తీసుకుని వచ్చి దాంతో వాళ్ళ అమ్మని టీ పెట్టమనేవాడు. అంత పిసినారి ఈ పరంధామయ్య. ఈ పిసినారితనం భరించడం పరంధామయ్య వాళ్ళ అమ్మ వల్ల కాలేదు. అందుకే పరంధామయ్యకు పెళ్లి చెయ్యాలని అనుకుంది. పెళ్లి చేస్తే అయినా పిసినారితనం తగ్గుతుంది, ఒకవేళ తగ్గకపోయినా ఆ వచ్చిందే భరిస్తుంది అనుకుంది. పెళ్లి విషయం పరంధామయ్యతో చెప్తుంది. వరే, నేను నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? మెంగడానికి మెతుకులేదు, కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు నాకే ఒక దిక్కు లేదు. మళ్ళీ నా మెడకు ఒక డోరును తగిలిస్తా అంటున్నావు. అంటే పెళ్లి చేసుకోవా ఏంటి? అప్పుడే నీ వయసు వాళ్ళు పెళ్లిళ్ళయ్యి 2 పిల్లలతో తిరుగుతున్నారు. నిజం చెప్పు, నువ్వు నాకు నిజంగా ప్రేమతో పెళ్లి చేయాలనుకుంటున్నావా, లేకపోతే నా పిసినారితనం భరించలేక ఇలా అంటున్నావా? ఎంత మాట అన్నావురా! నేనా రేపో మాపో పోయేలా ఉన్నాను. అందుకే నువ్వు ఒంటరివాడవవ్వకూడదు అని పెళ్లి చేస్తా అంటున్నాను. సరేలే, నేను ఆలోచించుకుని చెప్తాను. ఇలా పరందామయ్య ఆ రోజు రాత్రి మొత్తం బాగా ఆలోచించిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, ఆ కట్నంతో అయినా ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని పిల్లని చూడమని చెప్తాడు. రేపల్లెలో అందరికీ పరందామయ్య పిసినారితనం గురించి తెలుసు. ఎంత పిసినారివాడంటే ఎంగిలి చెయ్యి కూడా బయట విదిలించేవాడు కాదు. అలాంటివాడికి ఆ ఊరిలో ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. పరందామయ్య తల్లి ఎలాగోలా పక్క ఊర్లు మొత్తం తిరిగి ఒక మంచి లక్షణమైన పిల్లని చూసి పరంధామయ్యకు పెళ్లి చేసింది. పరంధామయ్య పెళ్ళాం సీత 3 లక్షల కట్నం కూడా తెచ్చుకుంది. పెళ్ళైన కొన్ని రోజులకి పరంధామయ్య, సీత, నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా కూలి పనికి వెళ్తాను? నాకు వ్యాపారం చేసుకోవాలని ఉంది. చాలా మంచి నిర్ణయం కదండి. ఇందులో నేను కాదనడానికేముంది? అలా అని కాదు, నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావలసినంత డబ్బు లేదు. మీ పుట్టింటివారు నీకు కట్నంగా ఇచ్చిన డబ్బు బ్యాంకులో ఉన్నాయి కదా, అది నాకు ఇస్తే ఉపయోగపడతాయి. పరందామయ్య చెప్పేది మంచి విషయమే కాబట్టి సీత మారుమాట లేకుండా బ్యాంకు నుండి డబ్బు తీసి పరందామయ్యకిస్తుంది. పరందామయ్య ఆ డబ్బుతో ఒక కిరాణా దుకాణం ప్రారంభిస్తాడు. పెళ్ళైన కొన్ని రోజుల నుండి పరందామయ్య పిసినారితనం సీతకి బాగా అర్థమవుతుంది. కాని సీత స్వతహాగా మంచిది కాబట్టి అన్నిటికీ సర్దుకుపోతుంది. కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు కూతురు పుడతారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు, ఏమండి, మన పిల్లల్ని బడిలో చేర్పిద్దామండి. అలాగే, తప్పకుండా. దానికోసం ఇంత ఇబ్బంది పడుతూ అడగాలా ఏంటి? ఎప్పుడు చేర్పించాలో చెప్పు, ఇద్దరం కలిసి వెళదాము. అదేనండి, మన పక్క ఊరిలో ఉన్న బడిలో చాలా బాగా చదువు చెప్తారంట. మన పిల్లల్ని అక్కడ వేద్దాము. అదేంటి సీత అలా అంటావు? ఊరిలో ఇంత పెద్ద ప్రభుత్వ బడిని పెట్టుకుని పక్క ఊరిలో ప్రైవేట్ బడి అంటున్నావు? ప్రభుత్వ బడుల్లో మనం ఫీజులు కట్టక్కర్లేదు, పుస్తకాలు కొనక్కర్లేదు, పైగా మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. నీకు ఇంకో విషయం చెప్పనా? మధ్యాహ్నం భోజనం సమయానికి నేను అక్కడ బాక్సు పట్టుకుని నిలబడ్డాము అనుకో, మన పిల్లలు ఇద్దరూ కలిసి నాకు భోజనం తెచ్చి ఇస్తే అది నేను ఇంటికి తెస్తే మనం ఇద్దరం కలిసి హాయిగా తినేయొచ్చు. ఒక పూట మన ఇంట్లో వంట ఖర్చు తగ్గుతుంది. అసలే ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ మాటలు విన్న సీతకి తల తిరిగినంత పనైంది. పరంధామయ్య ఇంకా ఎంత చెప్పినా వినడని తెలిసి ఊరుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు, ఏమే సీత, ఈరోజు జమీందారు గారి పుట్టినరోజంట. ఆయన అందరికీ బట్టలు పంచి భోజనాలు పెడుతున్నారంట. తొందరగా పిల్లలతో కలిసి వెళ్దాం పదా. అంత తొందర దేనికండి? ఆ ఇచ్చేది సాయంత్రం వరకు ఇస్తారు కదా, ఎప్పుడు వెళ్ళినా సరిపోతాది కదా. అదేంటమ్మా,
తొందరగా వెళితే అదే లైన్లో ఇంకో 4 సార్లు వెళితే ఒక్కొక్కరికి 4 జతలు వస్తాయి. ఇంకా ఈ ఏడాది బట్టలు కొనుక్కునే అవసరం కూడా ఉండదు కదా. సరిగ్గా చెప్పావురా. పెళ్ళి అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా మీ అమ్మ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయింది. వారసుడంటే నీలా ఉండాలి. ఒక్కరి పిసినారితనంతోనే వేగలేక చస్తుంటే ఇంకొకడు ఇంట్లో తయారయ్యాడు అన్న బాధతో ఇబ్బందిగానే జమీందారు గారి ఇంటికి బయలుదేరి నానిగాడి తెలివితేటలతో ఒక్కొక్కరికి 4 కాదు 5 జతలు వచ్చేలా చేశాడు. ఇలా రోజురోజుకి పరందామయ్య బుద్ధులు నానీకి కూడా అబ్బాయి. సీత ఈ పిసినారితనం భరించలేకపోయేది. ఉదయం లేచిన దగ్గర్నుండి ఏ వస్తువు కావాలన్నా అన్నీ పరందామయ్యని అడగాల్సిందే. ఇలా కాదని ఒకరోజు, ఏమండి, రోజురోజుకి మీ పిసినారితనం బాగా ఎక్కువైపోతుంది. మీరు చాలరు అన్నట్టు మీతో పాటు ఈ నానిగాడు కూడా తయారయ్యాడు. ఏం కావాలన్నా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. నాది పిసినారితనం కాదే, పొదుపు. ఈ రోజుల్లో బతకాలంటే పొదుపు చాలా అవసరం. ఏం పొదుపండి, మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకోకుండా బడి దగ్గర బాక్స్ పట్టుకొని ఆ అన్నం తెస్తున్నారు. బడి లేనప్పుడు గుడిలో 2 రూపాయలు దక్షిణ వేసి అక్కడ పులిహోర ప్రసాదం తెస్తున్నారు. దీనిలో తప్పేముందమ్మా? నీకు వంట చేసే శ్రమ తగ్గుతుంది కదా. నువ్వు నోర్మై, మాట్లాడవంటే దెబ్బలు తగులుతాయి. మొన్నటికి మొన్న గుడికి వెళ్తే అక్కడ అందరూ మీ పిసినారితనం కోసం చెప్పుకోవడమే వినలేకపోతున్నాను. అందుకే నిన్ను గుడికి వెళ్ళొద్దు అనేది. కొబ్బరికాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే నేను ఆదివారం దక్షిణ మాత్రమే వేస్తాను. నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్తున్నారు? మీరు ఇలానే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సీత అలానే బెదిరించి ఒక 2-3 రోజుల్లో ఎలాగూ తిరిగి వస్తుంది కదా అనుకుని, పైగా ఈ 3 రోజులు ఇంట్లో ఖర్చు కూడా తగ్గుతుంది కదా అనుకుని సీతకి అడ్డు చెప్పడు పరందామయ్య. సీత తన బట్టలు మొత్తం సర్దుకుని 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. 3 రోజుల్లో తిరిగి వస్తుంది కదా అనుకున్న సీత వారం రోజులైనా తిరిగి ఇంటికి రాదు. పరందామయ్యకు ఇంట్లో వంట చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేకపోవడంతో తిండి తినక నీరసంతో పడిపోతాడు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సీతకు కబురు పెడితే తన తమ్ముడితో కలిసి వస్తుంది. ఇంటికి వచ్చి తలుపు ఎన్నిసార్లు కొట్టినా లేవడు పరందామయ్య. అక్క, పోతే పోయింది తలుపు. నువ్వు పక్కకి తప్పుకో, దీన్ని నేను బద్దలు కొడతాను. ఈ మాట పరంధామయ్య చెవులకు వినపడగానే అంత నీరసంలోనూ వచ్చి తలుపు తెరుస్తాడు. ఇది చూసిన పక్కింటి వాళ్ళందరూ కూడా ఈ పరంధామయ్యకి పిసినారితనం పోదు కదా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సీత, రఘు లోపలికి వెళ్ళి చూడగానే పరంధామయ్య ఒళ్ళు మొత్తం కాలిపోతూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. పరంధామయ్యకి జ్వరం తగ్గే వరకు అక్కడే ఉండి సేవలు చేస్తారు సీత ఇంకా రఘు. జ్వరం తగ్గి మరుసటి రోజు ఉదయం లేచేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఉండరు. పక్కింటి వాళ్ళని అడిగితే సీత వెళ్ళిపోయిందని చెప్తారు. వెంటనే పరంధామయ్య తన అత్తగారింటికి వెళ్తాడు. ఎలా ఉంది బాబూ? ఒంట్లో అంతా కొలసాగా ఉందా? నీరసంగా ఉందా? ఏంటి అంత నీరసంతో వచ్చేశావు? ఇంకో 2 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సింది. సరేలే, కాళ్ళు కడుక్కో నాయనా. రండి బావగారు, మా అక్కే మీకోసం స్వయంగా వంట చేసింది అంటూ లోపలికి తీసుకెళ్తాడు. పరంధామయ్య నేరుగా సీత దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. ఇంకెప్పుడూ కూడా ఇంకా పిసినారిగా ఉండనని చెప్తాడు. సీత సంతోషించి పరంధామయ్యకి భోజనం వడ్డిస్తుంది. తర్వాత అక్కడ అందరికీ చెప్పి సీత తను పరంధామయ్య కూతుర్ని తీసుకుని నాని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో నాని పెద్ద సంచితో బయటకొస్తాడు. ఏంటి నాని ఇది? ఇవి మొత్తం అమ్మమ్మ చేసినవే నాన్న. మనం తీసుకువెళ్తే 1 వారం రోజుల వరకు మన ఇంట్లో వంట అవసరం లేదు. అక్కడ ఉన్న అందరూ కూడా నాని మాటలు విని నవ్వుకుంటారు. పరంధామయ్య అవి అవసరం లేదని, మన కొట్టులోనే రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి పరంధామయ్య తన పిసినారుతనం మానుకుని తనకి ఉన్నదానిలో నలుగురికి సాయపడేవాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.